తులారాశిలో పుట్టిన వాళ్ళు వినండి. రాబోయే 4 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైనవి. ఆకాశంలో గ్రహాల స్థానాలు మారుతున్నాయి. దాని ప్రభావం నేరుగా మీ మీద పడబోతోంది. అందుకే ఈ కొద్ది రోజులు మీరు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి విషయంలో రాబోయే 4 రోజులు మీరు మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. మరి తులారాశికి చెందిన వారికి రాబోయే 4 రోజులు ఏం జరగబోతోంది? వీరి జీవిత భాగస్వామి వల్ల వీరికి ఏం జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ 4 రోజులు తులారాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి వారికి చెందుతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు అలంకార ప్రియులు. అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందంగా రెడీ అవ్వటం కోసం అంటే అలంకరించుకోవటం కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిల్చొని ఉంటారు. అయితే తులారాశి వారికి అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కదా, వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే తెలివితేటలు కూడా వీరికి అంత అద్భుతంగా ఉంటాయి. అలాగే ఆలోచన శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం కూడా వీరు కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. అంటే నిరాశ పడుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వారికి ఉంటాయి. నేర్పరితనంతో, చాకచక్యంతో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఈ రాబోయే రోజులలో ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన రంగం వారి వైవాహిక జీవితం. గ్రహాల ప్రతికూల ప్రభావం నేరుగా వారి బంధం యొక్క పునాదులనే కదిలించే ప్రయత్నం చేస్తుంది. చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరుగుతాయి. సాధారణంగా పెద్దగా పట్టించుకొని చిన్న చిన్న విషయాలు కూడా ఈ రోజుల్లో భూతద్దంలో కనిపించి పెద్ద గొడవలకు దారితీయవచ్చు. ఉదాహరణకు ఇంటిని శుభ్రంగా ఉంచకపోవటం, సమయానికి ఫోన్ చేయకపోవటం, చెప్పిన మాట వినకపోవటం వంటివి కూడా తీవ్ర వాగ్వాదానికి కారణం కావచ్చు. ఈ రాశి వారి పరిపూర్ణతను కోరే స్వభావం ఈ సమయంలో మరింత తీవ్రమై భాగస్వామిపై విమర్శల వర్షం కురిపించవచ్చు. కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ నోటి నుండే వచ్చే మాటలు అదుపు తప్పుతాయి. మీరు చెప్పాలనుకున్నది ఒకటి, బయటకు వచ్చేది మరి ఒకటి కావచ్చు. పరుషమైన పదజాలం వాడటం, భాగస్వామిని కించపరిచేలాగా మాట్లాడడం, వారి కుటుంబ సభ్యులను నిందించడం వంటివి జరగవచ్చు. ఒకసారి నోరు జారితే దానిని వెనక్కి తీసుకోలేరు. అది బంధంలో శాశ్వతమైన గాయాన్ని మిగల్చవచ్చు. కుజగ్రహ ప్రభావం వల్ల మీలో అహం పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ నేనే కరెక్ట్ అనే వాదనకు దిగుతారు. భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇవ్వకపోవటం, వారిని తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది. నా మాటే నెగ్గాలి అనే ధోరణి సంబంధాన్ని నాశనం చేస్తుంది. ఇద్దరు పట్టుదలకు పోవటం వల్ల సమస్య పరిష్కారం కాకుండా మరింత జటిలమవుతుంది. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడో మర్చిపోయిన పాత సంఘటనలు, గతంలో భాగస్వామి చేసిన తప్పులు గుర్తుకు వచ్చి వాటిని ప్రస్తావించి గొడవ పడుతూ ఉంటారు. ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. నువ్వు అప్పుడు కూడా ఇంతే చేశావు వంటి మాటలు భాగస్వామిని తీవ్రంగా గాయపరుస్తాయి. ఈ అంశం వినడానికి చాలా భయానకంగా ఉంటుంది, కానీ దీనిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మీ మధ్య మూడవ వ్యక్తి ప్రవేశం జరిగే అవకాశం ఉంది అంటే మూడవ వ్యక్తి ప్రవేశం ఎల్లప్పుడూ వివాహేతర సంబంధం అని అర్థం కాదు. రాహువు ప్రభావం దీనికి అనేక రూపాలను ఇస్తుంది. మీ స్నేహితుడు, సహోద్యోగి లేదా బంధువు చెప్పిన మాటలను పట్టుకుని మీ భాగస్వామిని అనుమానించటం మొదలు పెట్టవచ్చు. ఉదాహరణకు ఎవరో వచ్చి మీ ఆయన లేదా మీ ఆవిడ ఫలానా వారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పగానే దానిని మనసులో పెట్టుకుని లేనిపోనివి ఊహించుకుని గొడవపడటం. ఇక్కడ ఆ చెప్పిన వ్యక్తి మూడవ వ్యక్తి అవుతాడు. అత్తగారు, ఆడబడుచు, తల్లిదండ్రులు లేదా ఇతర దగ్గరి బంధువులు మీ భార్యాభర్తల మధ్య విషయాలలో అతిగా జోక్యం చేసుకోవటం కూడా మూడవ వ్యక్తి ప్రవేశమే. వారి మాటలు విని మీరు మీ భాగస్వామితో సంబంధాన్ని పాడు చేసుకునే ప్రమాదం ఉంది.
వారి మంచి కోసమే చెప్పినప్పటికీ గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు అది మీకు ప్రతికూలంగానే అర్థమవుతుంది. పాత ప్రేమికులు లేదా స్నేహితుల నుండి అకస్మాత్తుగా ఒక సందేశం రావటం లేదా వారు తారసపడటం జరగవచ్చు. ఇది మీ భాగస్వామిలో అనుమానాన్ని, అభద్రతా భావాన్ని రేకెత్తించవచ్చు. మీరు ఎలాంటి తప్పు చేయకపోయినా పరిస్థితులు మిమ్మల్ని దోషిగా నిలబెట్టవచ్చు. వివాహేతర ఆకర్షణ ఇది అత్యంత ప్రమాదకరమైనది. గ్రహాల బలహీనత, దాంపత్య సుఖం లోపించటం వల్ల మనసు పక్కదారులు పట్టే అవకాశం ఉంటుంది. కార్యాలయంలోనో బయటో ఆరోగ్య వ్యక్తి పట్ల ఆకర్షణ కలగవచ్చు. ఈ సమయంలో కలిగే ఆకర్షణ కేవలం తాత్కాలికమని, అది మీ కుటుంబాన్ని నాశనం చేస్తుందని గ్రహించాలి. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణాలు తెలుసుకుంటే మంచిది. గొడవల వల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మానేస్తారు. మౌనం బంధానికి అతిపెద్ద శత్రువు. సమస్యను చర్చించి పరిష్కరించుకోకుండా మౌనంగా ఉండిపోవటం వల్ల ఇద్దరి మధ్య మానసిక దూరం విపరీతంగా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లేనప్పుడు శారీరక అన్యోన్యత కూడా తగ్గుతుంది. ఇది బంధంలో దూరాన్ని మరింత పెంచుతుంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. తమ బాధను, ఆవేదనను పంచుకోవడానికి ఎవరూ లేరనే భావన కలుగుతుంది. ఇది డిప్రెషన్కు దారితీసే ప్రమాదం ఉంది. దాంపత్య సమస్యలతో పాటు ఈ రాశి వారికి ఈ 4 రోజులలో ఆర్థికంగా కూడా కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. లాభస్థానంపై పాపగ్రహాల ప్రభావం వల్ల నష్టాలు సంభవించవచ్చు. మొదటిది ఆస్తి నష్టం. ఇది అనేక రూపాలలో ఉండవచ్చు. వాహన ప్రమాదాలు. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ప్రధ్యానంగా నడపటం వల్ల ప్రమాదాలు జరిగి వాహన మరమ్మతులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావచ్చు. గృహోపకరణాలు పాడవటం. ఇంట్లోని విలువైన వస్తువులు అనగా టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ వంటివి అకస్మాత్తుగా పాడైపోయి ఊహించని ఖర్చును తెచ్చిపెట్టవచ్చు. స్థిరాస్తి వివాదాలు. భూమి లేదా ఇంటికి సంబంధించిన పాత వివాదాలు మళ్ళీ తెరపైకి రావచ్చు. సోదరులతో లేదా బంధువులతో ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరగవచ్చు. కోర్టు కేసుల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇక ధన నష్టం. మోసపూరిత పథకాలు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఆశ చూపే స్కీమ్ల పట్ల ఆకర్షితులవుతారు. ఆన్లైన్ మోసాలు, లాటరీలు, స్కాముల బారిన పడి డబ్బు పోగొట్టుకునే ప్రమాదం చాలా ఎక్కువ. తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనవసర ఖర్చులు. చేతిలో డబ్బు నిలవదు. అనారోగ్య సమస్యల వల్ల ఆసుపత్రి ఖర్చులు లేదా భాగస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి అనవసరమైన బహుమతులు కొనటం వంటివి మీ బడ్జెట్ను దెబ్బతీస్తాయి. పెట్టుబడులు పెట్టవద్దు. ఈ 4 రోజులు స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా మరే ఇతర కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఏమాత్రం మంచి సమయం కాదు. నష్టాలు వచ్చే అవకాశాలు 90% ఉన్నాయి. ఎవరికి అప్పు ఇవ్వవద్దు, తీసుకోవద్దు. ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవచ్చు. తీసుకున్న అప్పు తీర్చలేని భారం కావచ్చు. వచ్చే 4 రోజులు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం మగవారికే కాదు, ఆడవారికి కూడా. వచ్చే 4 రోజులు ఈ రాశివారు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెట్టాలి. కుటుంబం మరియు ఆర్థిక సమస్యల వల్ల నిరంతరం ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. చిన్న విషయాలకే విపరీతమైన ఆందోళన చెందుతారు. రాత్రిళ్ళు చెడు ఆలోచనలు, భయాల వల్ల సరిగ్గా నిద్రపట్టదు. ఇది మరుసటి రోజు మీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏ కారణం లేకుండానే చిరాకుగా, కోపంగా ఉంటారు. ఇతరులపై, ముఖ్యంగా కుటుంబ సభ్యులపై అరవటం జరుగుతుంది. మానసిక ఒత్తిడి శారీరక రోగాలకు కారణమవుతుంది. కడుపు నొప్పి, అల్సర్లు వంటి సమస్యలు రావచ్చు. బయటి ఆహారం తినకపోవటం ఉత్తమం. బుధుడు చర్మానికి కూడా కారకుడు. ఒత్తిడి వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, అలర్జీలు లేదా మొటిమలు పెరగవచ్చు. తలనొప్పి, మైగ్రేన్, నరాల పట్టు తప్పటం వంటివి అనుభవంలోనికి రావచ్చు. మెడ, భుజాల నొప్పులు కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలు హార్మోన్ల అసమతుల్యత, ఋతుక్రమంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా ఈ 4 రోజులు ఓపికగా ఉండండి. మీ భర్త కోపంగా మాట్లాడినా మీరు సంయమనం కోల్పోవద్దు. ఆయన మాటలకు ప్రతిగా మీరు కూడా మాట్లాడితే చిన్న నిప్పురవ్వ పెద్ద మంట అవుతుంది. ఆయన శాంతించిన తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పండి. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అత్తమామల జోక్యం ఎక్కువగా ఉండవచ్చు.
వారి మాటలను గౌరవించండి, కానీ మీ దాంపత్య జీవితంలోనికి వారిని పూర్తిగా రానివ్వకండి. తెలివిగా వ్యవహరించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆరోగ్య సమస్యలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. సమస్య తీవ్రంగా ఉంటే మీ పుట్టింటి వారిలో అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకోండి, కానీ మీ భర్తను తక్కువ చేసి మాట్లాడవద్దు. అలాగే ఈ రాశికి చెందిన పురుషులు ముఖ్యంగా ఈ 4 రోజులు కోపాన్ని నియంత్రించుకోండి. కుజ ప్రభావం వల్ల మీకు కోపం ఎక్కువగా వస్తుంది. కోపంలో తీసుకున్న నిర్ణయాలు, మాట్లాడిన మాటలు మిమ్మల్ని తర్వాత తీవ్రంగా బాధిస్తాయి. కోపం వచ్చినప్పుడు ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోవటం లేదా నీళ్లు త్రాగటం వంటివి చేయండి. మీ భార్య అభిప్రాయాలకు, భావోద్వేగాలకు విలువ ఇవ్వండి. ఆమెను విమర్శించటం, ప్రతిదానిలో తప్పులు వెతకటం మానుకోండి. ఆమె మీ నుండి ప్రేమను, భరోసాను కోరుకుంటుంది. కార్యాలయంలో లేదా స్నేహితులలో ఎవరైనా మహిళలు మీతో స్నేహంగా ఉన్నంత మాత్రాన దానిని అపార్థం చేసుకోవద్దు. మీ భార్యను అనుమానించేలాగా ప్రవర్తించవద్దు. అలాగే మీరు కూడా అలాంటి ఆకర్షణలకు లొంగవద్దు. ఈ సమయంలో ఆర్థికంగా ఎలాంటి సాహసాలు చేయవద్దు. జూదము, బెట్టింగ్ వంటి వాటికి దూరంగా ఉండండి. కుటుంబాన్ని ఆర్థిక కష్టాల్లోనికి నెట్టవద్దు. ఈ కష్టకాలం నుండి బయటపడడానికి ఈ రాశికి చెందిన ఆడవారు, మగవారు ఈ పరిహారాలను శ్రద్ధగా ఆచరించండి. దాంపత్య అన్యోన్యతకు శివపార్వతులను మించిన దైవం లేదు. ప్రతిరోజు శివాలయాన్ని సందర్శించి శివపార్వతులకు పూజ చేయండి. ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించండి. శుక్రుడు ప్రేమకు, బంధాలకు కారకుడు. శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించి పాయసం నైవేద్యంగా పెట్టండి. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక కొద్దిసేపు మౌనంగా ఉండండి. ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ వాక్కును, ఆలోచనలను నియంత్రణలో ఉంచుతుంది. పరిహారాల కన్నా ముఖ్యమైనది మీ ప్రవర్తనలో మార్పు. భాగస్వామితో గొడవ పడకూడదని ముందుగానే నిర్ణయించుకోండి. వారు రెచ్చగొట్టినా మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. సమస్యను చర్చించడానికి ఇది సరైన సమయం కాదని చెప్పి తర్వాత మాట్లాడదామని చెప్పండి. రాబోయే 4 రోజులు ఈ రాశి వారికి నిస్సందేహంగా ఒక పరీక్షా సమయం. దాంపత్య జీవితంలో గొడవలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి. ఈ పరీక్షలో మీరు ఓపిక, సంయమనం, అవగాహన అనే ఆయుధాలతో నిలబడితే మీ బంధం మునుపటి కన్నా మరింత బలపడుతుంది. కాబట్టి ఆందోళన చెందకుండా ధైర్యంగా, తెలివిగా ఈ పరిస్థితిని ఎదుర్కోండి. మీ జీవిత భాగస్వామి మీ శత్రువు కాదు, మీ అర్ధభాగం. ఈ కష్ట సమయంలో ఒకరికొకరు తోడుగా నిలబడితే ఏ గ్రహము మిమ్మల్ని విడతీయలేదు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి పైన కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు అభిమానం పెంచుకుంటున్నామో మనకే అర్థం కాదు. అంటే వారు బాగుండాలని, అలాగే వారికి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగిపోవాలని భావిస్తూ ఉంటాం. అది ఆకర్షణ అని చెప్పలేము, అది ప్రేమ అని చెప్పలేము, ఇష్టమని చెప్పలేము, ఆ వ్యక్తిపై ఆసక్తి అని చెప్పలేము. ఏంటో తెలియదు, కానీ వారిపైన అంతులేని అభిమానాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. అలాగే మీ పైన అభిమానాన్ని పెంచుకునే వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు. మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడూ కూడా మంచి జరగాలని వారు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకు కష్టం వచ్చినట్టుగా తల్లడిల్లిపోతూ ఉంటారు. అది మీ యొక్క జీవితంలో స్త్రీ కానీ, పురుషుడు కానీ, అంటే అది మీ కుటుంబ సభ్యులు అవ్వవచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు అవ్వవచ్చు. మీరు పనిచేసే చోట ఉండొచ్చు, మీరు వ్యాపారం చేసే చోట ఉండొచ్చు, మీ సన్నిహితులు కానీ, స్నేహితులు కానీ, మీ యొక్క బంధువులు కానీ, ఇలా ఎవరైనా సరే మీ పైన చాలా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ దాన్ని మీరు చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు. అంటే వారు మీ పైన ఎందుకు అంత అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. మీ యొక్క జీవితాన్ని స్థిరపరచడానికి కూడా వారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మంచి సలహాలు మీకు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వారు మీకు సలహాలు ఇవ్వడాన్ని చూసి మీకు విసుగు కూడా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ వారు సలహాలు ఇవ్వటం మాత్రం మానుకోరు. అంటే మీకు మంచి జరగాలని, మీకు ఎటువంటి కష్టం రాకూడదని వారు భావిస్తూ ఉంటారు. అది మీ కుటుంబ సభ్యులైనా సరే, లేకపోతే బంధువులు, ఆత్మీయులు, ఇలా ఎవరైనా అయి ఉండవచ్చు. కానీ మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. కానీ మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అంటే వారు ఎందుకు ఈ విధంగా విసిగిస్తున్నారు అనే ఒక ఆలోచనలో మీరు ఉన్నారు తప్ప వారు ఎందుకు మీ పైన అంతగా అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి మీ యొక్క జీవితంలో అటువంటి వ్యక్తి ఎవరున్నారో, అంటే
పదే పదే మీకు సలహాలు ఇవ్వటం, అలాగే మీకు కష్టాలు వచ్చినప్పుడు వారు తల్లడిల్లిపోవటం, పదే పదే మీకు ఫోన్లు చేసి విసిగించటం, అలాగే పదే పదే మీకు ఇలా చేయటం, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పటం, ఈ విధంగా చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీకు మంచి తప్ప చెడు జరిగే అవకాశాలు లేవు. కాబట్టి మీరు వారిని అర్థం చేసుకొని, వారు మీ పైన చూపిస్తున్నటువంటి అభిమానాన్ని అర్థం చేసుకొని వారు ఇచ్చిన సలహాలు పాటించడానికి ముందుకు రండి. అప్పుడు మీ యొక్క జీవితంలో మీరు బాగా శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా పొందగలుగుతారు. అంటే మనపై అంత అభిమానాన్ని చూపిస్తున్న వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దూరం చేసుకోకూడదు. మనం అభిమానించే వారికంటే కూడా మనల్ని అభిమానించే వ్యక్తులు మన యొక్క జీవితంలో ఉండటం చాలా అదృష్టం. ఈ విషయాన్ని గమనించి తులారాశి వారు వారితో మీ బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుని వెళ్ళండి. ఎటువంటి మనస్పర్ధలు అంటే చిన్న చిన్నవి ఏవైనా వచ్చినా కానీ వారితో సంబంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల మీకు మేలు తప్ప కీడు జరగదు. కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు జాగ్రత్త పడండి. అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి. అలాగే పొరపాటుగా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. అలాగే మీరు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల, స్నేహితులుగా ఉన్న వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్ని సందర్భాల్లో ఆలోచనలు లేకుండా ఎవరు ఏం చెప్తే అది వింటూ ఉంటాం. ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా మనం మంచిగా చెడుగా అని ఆలోచించకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మీ యొక్క జీవితంలో మీ మంచిని కోరుకునే ఒక వ్యక్తితో పాటు మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు. ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడుల ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మన యొక్క జీవితంలో ఉండరు. మన చెడును కోరుకునే వ్యక్తులు కూడా మన యొక్క జీవితంలో ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే మన కీడును కోరుకునే వ్యక్తులను ఎప్పుడూ కూడా స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ ఉంచుకోకూడదు. అటువంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే తులారాశి వారు నిజాయితీ పరులతో మాత్రమే మీరు సాన్నిహిత్యం చేయాలి. అలాగే నిజాయితీ పరులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి. మీ కీడును కోరుకునే వ్యక్తులతో, మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో, మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వ్యక్తులతో మీరు సావాసం చేయకూడదు. అలాంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు తరతరాలకు ఆదర్శంగా నిలిచే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే జీవితంలో సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ఏదైనా సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ఆ సమస్యను అధిగమించడానికి, అలాగే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి తగిన మార్గాన్ని అన్వేషించండి. అలాగే మీరు ఎప్పుడైనా నిరాశ చెంది అనవసరమైన ఆలోచనలు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వల్ల మీ కుటుంబం కూడా ఎంతో నష్టపోవలసిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే తులారాశి వారు కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల కంటే కూడా బయట వ్యక్తులను అమితంగా అభిమానిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం ద్వారా కూడా మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వైవాహిక జీవితంలో మీకు భార్యాభర్తల మధ్య కూడా కొన్ని తగాదాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. అయితే గొడవ తీవ్రత పెరిగితే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవటం, బంధాలను నిలబెట్టుకోవటం అనేది చాలా ముఖ్యం. అది మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆవేశపూరితంగా మాట్లాడకుండా మీ యొక్క జీవిత భాగస్వామి మనసు నొప్పించడానికి జాగ్రత్త పడండి. ఒకవేళ మీది రైట్, తనదే రాంగ్ అనే భావన మీకు ఉన్నట్లయితే కనుక తనను మెల్లగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని గట్టిగా అరుస్తూ వాదిస్తూ వెళ్ళినట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది. బంధాలు విచ్ఛిన్నమవుతూ ఉంటాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి, అంటే అది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే గమనించాల్సి ఉంటుంది. బంధాలను కాపాడుకోవటం కోసం కొన్ని సందర్భాల్లో రాజీ పడటంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు వైవాహిక జీవితం విషయంలో, అంటే భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే తులారాశి వారు ఆర్థిక పురోగతి కోసం
శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. అలాగే కనకధార స్తోత్రం పారాయణం చేయండి. దత్తాత్రేయుని ఆరాధించండి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు.